నిన్నటి శ్లోకాలు ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయం 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం యః ప్రయాతి త్యజన్ దేహం. అతి దగ్గర ఒక్కసారి అట్లా ఆగండి. యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ సాధనలు, యోగాలు, తపస్సులు ఇవన్నీ కూడా దేనికోసం చేయబడ్డాయి అంటే యద్ విశంతి, దేంట్లోనో ప్రవేశించడం కోసం. దేంట్లో ప్రవేశించడం కోసం అంటే ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం అక్కడ మనకి ఇచ్చారు. ఏమిటది? మోక్షం. పరమాత్మని తెలుసుకుని పరమాత్మ చైతన్యంలో నా స్వరూపాన్ని అనుసంధానం చేయటం, అదే యోగము అన్నారు. కాబట్టి ఆ యోగంలోకి నేను ప్రవేశించాలి, ఈ జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మలో ప్రవేశించాలి. దానికోసం అని చెప్పి యత్నం చేసినటువంటి వాళ్ళు యతులు, యోగులు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు, మహాత్ములందరూ కూడా. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి గురించి నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అని అన్నాడు. కాబట్టి ఆ స్థితిని తెలుసుకోవడానికి కావాల్సిందేంటి? ఒకటి, కేవలం జ్ఞానం తెలుసుకోవడానికైతే మామూలుగా వినటం అనేటువంటి శ్రద్ధ సరిపోతుంది. కానీ
ఎప్పుడైతే ఒక మోక్ష మార్గం ద్వారా ఒక యోగం అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు మామూలు మానసిక సంసిద్ధత సరిపోదండి. అప్పుడు కావలసినటువంటిది ఏంటంటే విచారణ మార్గము అని అన్నారు. విచారణ అంటే ఏంటి? మనం ఆలోచించగలగాలి, విచారణ చేయటం. మామూలుగా మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనుకోండి. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మనకి. ఏంటా బోర్డు? విచారణ. మామూలుగా మన తెలుగు భాషలో విచారము అంటే ఏంటి? విచారంలో ఉన్నాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖంలో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు విచారణ అని అక్కడ బోర్డు ఉంటే దాని వెనకాతలు ఎవడన్నా కూర్చుని ఏడుస్తూ ఉంటాడా? అక్కడ అర్థం వేరు. విచారణ అనే పదం యొక్క అర్థం వేరు. విచారం వేరు, విచారణ వేరు. విచారణ అంటే ఏంటి అంటే అక్కడికి వెళ్ళి మనం ఆ బోర్డు ఉన్న చోట వెనక కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, సార్ పలానా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి అని అడుగుతాం. అడిగినప్పుడు అటువైపు ఉన్నటువంటి వ్యక్తి సార్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి అని చెప్తాడు. దాన్ని విచారణ అంటాం. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మనం ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం తెలిసినటువంటి వాడు దాని సమాధానాన్ని కనుక మనకు చెప్తే ఆ సమాధానంతో నేను సంతృప్తి చెందితే దాని పేరేంటి? అక్కడ విచారణ. అది విచారణ. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉండాల్సినటువంటిది ఏంటంటే విచారణ మార్గము అని అన్నారు. విచారణ ఇక్కడేంటి? దేని గురించి విచారణ? సెల్ఫ్ ఎంక్వైరీ. అక్కడ కూడా ఎంక్వైరీ అంటాం చూడండి. అక్కడ ట్రైన్ల గురించి ఎంక్వైరీ చేస్తాం, ఇక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ అన్నారు, ఆత్మ విచారణ అని అన్నారు. కాబట్టి ఆత్మ విచారణ అని అంటంలో అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను చేయబోయేటటువంటిది విచారణ. విచారణ అంటే ఏముండాలి? ఒక ప్రశ్న ఉండాలి, ఒక సమాధానం కూడా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఎవరు వేస్తారు? నేను వేస్తాను. సమాధానం ఎవరు చెప్తారు? నేనే చెప్పుకోవాలి. ప్రశ్న వేసేది నేనే, సమాధానం చెప్పుకోవాల్సింది నేనే. అంటే ఏం జరగాలి అక్కడ? ఈ విచారణకి ముందు ఎప్పుడైతే నా లోపల నుంచి ఒక ప్రశ్న అనేటువంటిది ఉత్పన్నమైందో దాన్ని నేనేం చేయాలంటే విశ్లేషణ అన్నారు. విశ్లేషణ. విశ్లేషణ అంటే ఏంటంటే సతార్కికంగా ఆలోచించడం. ఇది నిజమా కాదా, అబద్ధమా, ఎంతవరకు వాస్తవం అనేది తార్కికంగా ఆలోచించాలి. దాన్ని విశ్లేషణ అంటాం మనం. అంటే బాగా విభజించి విపులంగా దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవటం. ఆ నిర్ణయం తీసుకోవడం వరకు కూడా చేయాల్సిందేంటి? విశ్లేషణ అనేటువంటి చేయాలి. ఈ విశ్లేషణ అనేటువంటి చేయడం అంత మామూలు విషయం కాదండి. విశ్లేషణ చెయ్యాలి అంటే ఏదైనా సరే, అది లౌకికమైనటువంటిదైనా ఆధ్యాత్మికమైనటువంటిదైనా విశ్లేషణ చెయ్యాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర ఉండాలి. ఏ జ్ఞానము లేకుండా నేను విశ్లేషణ చేయలేను, ఆలోచన చేయలేను నేను. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నీకు ఎటువంటి విషయాన్ని నేను చెప్పబోతున్నాను అంటే పరమాత్ములైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు దేనికోసం అని చెప్పి మొత్తం అంతా కూడా అన్నిటినీ త్యజించి, సర్వస్వాన్ని త్యజించి అంతటినీ నిగ్రహంలో ఉంచుకుని ప్రవేశంతి, దేంట్లోకి ప్రవేశిస్తున్నారో తత్పదం, ఆ పదం ఎంత ఉత్కృష్టమైనటువంటిదో దాని గురించి నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నా. మరి అంతటి గొప్ప విషయాన్ని చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలి? అర్జునుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. దాని గురించి ప్రారంభంలోనే చెప్పారు. ఏమన్నారు? సర్వద్వారాణి సంయమ్య, అన్ని ద్వారాలని. అంటే మన లోపల ఏ ఇంద్రియాలైతే ఉండి మన లోపల ఉండేటటువంటి జ్ఞానాన్ని, మన లోపల ఉండేటటువంటి ఆత్మ చైతన్యాన్ని అనవసరంగా మనకి తెలియకుండానే ఈ లౌకికమైనటువంటి విషయాల్లో పడి అంతా వృధా చేసుకుంటున్నామో ఆ ద్వారాలన్నింటినీ కూడా సంయమ్య, వాటినన్నింటినీ కూడా నిగ్రహంలో పెట్టుకొని నా చెప్పు చేతల్లో ఉంచుకొని ఏం చేయమంటున్నారు? మనో హృది నిరుధ్యచ, మనస్సుని, హృదయాన్ని. మనసును దేంట్లో నిలపమంటున్నారు? దేని ద్వారా నిగ్రహించమంటున్నారు? హృదయం ద్వారా. ఇప్పుడు నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలన్నీ ఎలాంటివి? మెకానికల్. అంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఉండేటటువంటివే నీకు వస్తున్నాయి. కానీ దాని లోపల ఉండేటువంటి హృదయం ఒకటి ఉంది. అదేంటి? మన లోపల ప్రతిస్పందించేటటువంటి లక్షణం అది. కేవలం ప్రతిస్పందించడం అంటే టెక్నికల్గా ఇప్పుడు మీరు కోర్టులోకి వెళ్ళారనుకోండి, కోర్టులోకి వెళ్ళిన తర్వాత
ఎంతమందికి ఆ కోర్టు నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం ఏడ్చినా మొత్తుకున్నా అక్కడేం ప్రయోజనం ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్షన్లు మాట్లాడతారు అంతే. నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వేం చేసినా జడ్జి గారు కానీ లాయర్ కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకేం అర్థం కాదు. వాళ్ళంతా సెక్షన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సెక్షన్లో ఇట్లా చెప్పబడింది, ఈ సెక్షన్లో ఇట్లా చెప్పబడింది అని చెప్తుంటారు. అరే మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ ఏంటి డిస్కషన్ జరుగుతుందని అనుకుంటాం. మనమేమో ఎమోషనల్గా ఆలోచిస్తాం, వాళ్ళేమో టెక్నికల్గా ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడేంటి, ఈ టెక్నికల్గా ఆలోచించడం అనేటువంటిది మనసు యొక్క బుద్ధి యొక్క లక్షణం. కానీ ప్రతిస్పందన అనేటువంటిది నీ లోపల ఒక భయంగా, ఒక ప్రేమగా, ఒక దయగా, ఒక జాలిగా, ఒక కరుణగా నీ లోపల ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి నీ హృదయం ఉంది చూసావా, అది వాస్తవంగా భగవంతుడి యొక్క ప్రతిస్పందనలు. అవన్నీ కూడా మనసులోంచి వచ్చేటటువంటి, బుద్ధిలోంచి వచ్చేటటువంటి ప్రతిస్పందనలన్నీ కూడా నీ జీవత్వంలోంచి వచ్చినటువంటివి. కానీ నీ హృదయంలోంచి వచ్చేటటువంటి ప్రతిస్పందనలు భగవంతుడి ద్వారా వచ్చినటువంటివి. అందుకని నీ మనసును దేంతో నిగ్రహించాలి? చక్కగా నీ హృదయాన్ని అర్థం చేసుకుని ఆ హృదయంతో నిగ్రహించి మనోహృది నిరుద్యజ చెప్పి మూర్ధ్న్యాధాయాత్మన ప్రాణం. కాబట్టి నీ ప్రాణశక్తిని అంతటినీ కూడా ఎక్కడికి తీసుకొని రావాలి? యోగంలో సహస్రారంలోకి తీసుకొని రావాలి. కాబట్టి అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఆస్థితో యోగధారణ, ఆ విధంగా యోగధారణం అనేటువంటిది యోగ నిష్టలో పూర్తిగా నిమగ్నమయ్యి నిలబడి అప్పుడేం చేయాలి? ఒక ఆలంబనం కావాలి మనకి, ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ఒక ఆలంబనం. మనసును పూర్తిగా ఆపేస్తే ఆగిపోతుంది. ఏముంది, ఆలోచనలు ఆపేసామనుకోండి, ప్రాక్టీస్ కొద్దిగా చేస్తే ఎవరైనా చేయొచ్చు ఆ పని, అయిపోతుంది, మనసు అమనస్కం అయిపోతుంది. కానీ అది లక్ష్యం కాదు. మనసును ఆపేయటం అనేటువంటిది లక్ష్యం కాదు మనకి. ఈ యోగం అనేటువంటిది ఆచరించి ఏదో నేను పొందాలి, ఏదో తెలుసుకోవాలి, అది నా లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం ఏమిటి అనేటువంటి చెప్పడం కోసమనే ఒక ఆలంబనం మనకు అవసరం. ఏమిటి ఆలంబనం మనకి ఇచ్చారు ఇక్కడ? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. ఏకాక్షరంగా ఉన్నటువంటిది, బ్రహ్మతత్వానికి ప్రతీకగా ఉన్నటువంటిది ఆ ఓంకార శబ్దం ఏదైతే ఉందో, ఆ ఏకాక్షరం ఏదైతే ఉందో, ఆ ప్రణవనాదం ఏదైతే ఉందో, దాన్ని వ్యాహరన్, దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అనుస్మరిస్తూ ఏం చేయాలట? యః ప్రయాతి త్యజన్ దేహం. ఆ విధంగా ఎవరైతే యోగంలో నిలబడి ప్రాణాన్ని అంతటినీ కూడా మూర్ధన్యంలోకి తీసుకొని వచ్చి, ఎప్పుడు ఇదంతా శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో యోగులు ఈ విధంగా శరీరాన్ని విడిచిపెడతారట. కాబట్టి అలా విడిచిపెట్టేటటువంటి సమయంలో ఓంకారనాదాన్ని మాత్రమే చింతిస్తూ ఆ ఓంకారం యొక్క లక్ష్యాన్ని, ఓంకారం యొక్క అర్థాన్ని, రెండు ఉంటాయండి ఎప్పుడు కూడా, వాచ్యార్థము ఉంటుంది, లక్ష్యార్థము ఉంటుంది. కాబట్టి మనం దేన్ని ఆలోచించాలి? ఓంకారం గురించి చెప్పేటప్పుడు ఓం అనేటువంటిది అకార ఉకార మకారాలేనండి, మూడు కలిస్తే ఓంకారం అండి, అది వాచ్యార్థం. లక్ష్యార్థము అంటే ఏంటి? ఆ అకార ఉకార మకారాలు దేన్ని లక్ష్యంగా చేసుకొని చూపిస్తున్నాయి, అది లక్ష్యార్థం. ఒకసారి రైల్లో వెళ్తున్నా, నేను వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు. ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఇవాళ నన్ను తిట్టకండి, ఇవాళ ఏదో ఏం డే ఇవాళ ఉమెన్స్ డేనా, ఈ స్వామి అన్ని ఆడవాళ్ళ మీద చెప్తారని అనుకోకండి, ఊరికినే చెప్తున్నా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. ఏంటి డిస్కషన్ అక్కడ అంటే, ఒక ఆవిడ చెప్తుందనమాట, మా అబ్బాయి అండి, వాడు ఎంత చెప్పినా వినడండి, ఎప్పుడు చూసినా ఆ ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీములు తీసుకుని తినేస్తూ ఉంటాడండి, ముక్కు కారిపోతూ ఉంటుంది వాడికి ఎప్పుడు. వాచ్యార్థం తీసుకోండి. వాచ్యార్థం ఏంటంటే దీంట్లో కేవలం ఇంతే, ఇంతకంటే ఆవిడేం చెప్పలా. వాచ్యార్థం ఏంటంటే దీంట్లో మా అబ్బాయికి జలుబు చేస్తూ ఉంటుందండి, మాటికి ఐస్ క్రీములు తినేస్తూ ఉంటాడు, అది వాచ్యార్థం. కానీ దాంట్లో ఒక లక్ష్యార్థం ఉందండి. ఏంటి ఆ లక్ష్యార్థం ఏంటంటే, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అది లక్ష్యార్థం. ఆవిడ చెప్పదలుచుకుంది అది, ఇది అడ్డం పెట్టి ఇది చెప్తూ ఉంటుందన్నమాట. ఈవిడేమంటుందంటే, మా అబ్బాయి కూడా అంతేనండి,
మా అబ్బాయి కూడా ఎప్పుడు చూసినా అదే మా ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్తా, వాడు ఎక్కినప్పుడు ఆ కారుకి ఏసీ ఆపేయండి, ఆపరాయన. అక్కడేంటి, అక్కడ వీడికి అంతే, ఆ పిల్లవాడికి జలుబే వస్తుంది. కాకపోతే అది వాచ్యార్థం. లక్ష్యార్థం ఏంటంటే మాకు కారు ఉంది, కారుకి ఏసీ కూడా ఉంది. ఇదే ఆవిడ చెప్పదలుచుకున్నది. ఆవిడ ఇక్కడ కూడా ఏంటంటే కేవలం ఓం అని మీరు తీసుకున్నారనుకోండి, అకార ఉకారం అకారాలు ఓం, దాంట్లో ఏముందండి, వాచ్యార్థం అది. లక్ష్యార్థం ఏంటి, అది దేన్ని సూచిస్తోంది, ఏ పరమాత్మని సూచిస్తోంది, ఓమిత్యేకాక్షరం. ఆ లక్ష్యాన్ని నేను హృదయంలో నిలుపుకొని అటువంటి సమయంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. అది యోగంలో చెప్పబడినటువంటిది. అలా ఎవరైతే పరమాం గతిం, అలాంటి వాళ్ళు పొందేటటువంటి గతి ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో అది పరమమైనటువంటి గతి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక తిరిగి రానటువంటి స్థితి అని చెప్తున్నారు. యః ప్రయాతి త్యజన్ దేహం, ఆ విధంగా ప్రయాణ కాలంలో శరీరాన్ని త్యజన్ దేహం, ఈ శరీరాన్ని త్యజిస్తారు. అక్కడ చూడండి, చావు అనేటువంటి మాట మాట్లాడట్లేదు, మరణం అనేటువంటి మాట లేదు. చూడండి ఏమంటున్నారు వాళ్ళు, శరీరాన్ని త్యజించటం అంటున్నారు. కాబట్టి ఇప్పటిదాకా ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకునే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాన్ని ఎప్పుడు తిట్టద్దండి. ఈ శరీరాన్ని అనవసరంగా ఏ రోజు కూడా మీరు బ్లేమ్ చేయొద్దు, దాన్ని అనవసరంగా ఏ మాటలు అనద్దు. ఈ శరీరం వల్లే నాకు దెబ్బలు తగిలాయి, ఈ శరీరం వల్లే నాకు అనారోగ్యాలు వచ్చాయి, ఈ శరీరం వల్లే నేను కష్టాలు పడుతున్నా, ఈ శరీరం ఉండబట్టి నేను సాధన చేయగలుగుతున్నా, ఈ శరీరం ఉండబట్టి నేను పరమాత్మను తెలుసుకోగలుగుతున్నా అని అప్రిషియేట్ చేయండి. కాబట్టి ఇటువంటి శరీరాన్ని, ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఇది తుచ్చమైనటువంటిదే కాదనట్లేదు, దీంట్లో ఉండేటటువంటిదంతా కూడా మలమాంస పనికిరానటువంటి చెత్త దీంట్లో ఉండేది. కానీ ఇది బతికి ఉన్నంత వరకు, దీంట్లో చైతన్యం తొణికిసలాడుతున్నంత వరకు ఇది ఎలాంటిది, ఇది అద్భుతమైనటువంటి పరికరం ఇది. కాబట్టి ఈ పరికరాన్ని ఎంతకాలం నువ్వు వినియోగించుకున్నావు, దేనికోసం వినియోగించుకున్నావు, ప్రాపంచికమైనటువంటి జీవితం కోసం వినియోగించుకున్నావు. ఇప్పుడు దాన్ని నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే త్యజన్, వదిలిపెట్టడం, దాన్ని విడిచిపెట్టడం. అంతే తప్ప చావు మరణం అనేటువంటి తక్కువ పదాలు వాడట్లా. శరీరాన్ని విడిచిపెడతారట వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు. త్యజన్ దేహం సయాతి పరమాం గతిం, అటువంటి వాళ్ళు గొప్పదైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్తూ తర్వాత శ్లోకం చదువుదాం. అనన్యచేతా సతతం, 14వ శ్లోకం అండి. యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు, ఈ విధంగా ఓమిత్యేకాక్షరం అటువంటి ఓంకార నామాన్ని స్మరిస్తూ ఎవరైతే చివరిలో శరీరం అనేటువంటి దాన్ని త్యాగం చేసి ప్రయాణం చేస్తారో వాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు అని చెప్పారు. అమ్మో, అది ఎంత కష్టం అండి, ఎంత కష్టం. ఆ విధంగా చివరి క్షణంలో కూడా ఓంకారాన్నే స్మరిస్తూ ప్రాణం అంతా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి శరీరాన్ని విడిచిపెట్టడం అంటే అది మామూలు విషయమా అనే డౌట్ మనకు వస్తుంది. అది చాలా కష్టం అండి, ఇది మనకి సంబంధించింది కాదు, ఇది ఎవరో మహాత్ములు ఉంటారు, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం, మనం ఊరికనే విందాం అంతే తప్ప మనకు కాదు ఇది అనేటువంటి డెసిషన్కి వచ్చేస్తాం. కానీ ఇక్కడ వెంటనే ఏం చెప్తారంటే, అర్జున యః అనన్యచేతాః, అనన్యచేతస్సు అంటే ఏంటి, ఇతరమైనటువంటి ఆలోచనలు లేనటువంటి మనస్సు కలిగి ఉండి నిత్యశః మాం సతతం స్మరతి, ఎవరైతే నన్ను నిత్యశః నిరంతరం నన్ను స్మరతి,
స్మరించుకుంటూ ఉంటారో, దేవుడు భగవానుడు ఏం అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ నన్ను పొగడండి, నాకు దండలేయండి, నన్ను మెచ్చుకోండి, నాకు ఊరేగింపులు చేయండి, ఇవేం అడగట్లేదు ఆయన. ఆయన ఏం అడుగుతున్నాడు? స్మరించుకోండి నన్ను. ఇదేమన్నా పెద్ద కష్టమా అండి? దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మనం? భగవంతుడిని సార్ భగవంతుడు ఏమైనా అడుగుతాడా? ఏమయ్యా నువ్వు నన్ను రోజు స్మరించుకుంటున్నావు, మరి నాకేమైనా ఇచ్చావా అని అడుగుతాడేమన్నా? ఏం అడగడు కదా. రాయల్టీ ఏమైనా పే చేయాలా ఆయనకి? అట్లాంటివి కూడా ఏం లేవు. కేవలం నన్ను మనస్సు అన్యంగా వెళ్ళిపోకుండా నా యందు లగ్నం చేసిన ఈ మనసుని నన్ను ఎవరైతే స్మరిస్తారో, నిత్యయుక్తస్య తస్య యోగినః అహం సులభః. ఆ విధంగా నిత్యయుక్తుడైనటువంటి యోగికి నేను చాలా సులభుడిని. అంటే నన్ను అందుకోవడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి విద్యేం కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ సాధనా మార్గము, యోగ మార్గము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా కష్టంతో కూడుకుని ఉన్నటువంటిది, మనం చెయ్యలేనటువంటిది, మనకి చేత కానటువంటి విద్యలు ఇవన్నీ. కాబట్టి ఏదో మనకి తెలిసినంత వరకు కృష్ణారామ అనుకుందాం తప్ప ఇవన్నీ మనకు కాదు, మనం ఇంతవరకు ఇట్లాంటివి చేయలేదు, చేసిన వాళ్ళు కూడా మనకు ఎవరు కనిపించలేదు, చేశామని ఎవరు చెప్పలేదు, భగవంతుడిని చూసామని ఎవరన్నా ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? నేను చూసా భగవంతుడిని, నేను మాట్లాడా భగవంతుడితో అని ఎవరన్నా ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? అసలు భగవంతుడు కనిపించి నాయనా నీ భక్తికి మెచ్చి తిని రా తీసుకెళ్తా అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు కృష్ణుడు. ప్రత్యక్షం అయిపోయి భక్తులారా మీ భక్తికి మెచ్చి తిని రండి పోదుము, రండి నా వెంట రండి అని అడిగాడు అనుకోండి, ఎంతమంది నిజంగా వెళ్తారండి? సార్ కొంచెం పనులు ఉన్నాయి చూసుకొని వస్తాం, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, వాడికి ఉద్యోగం రావాలి, మనవాళ్ళు పుట్టాలి, మనవాళ్ళని చూడాలనుకున్నా, వాళ్ళతో ఆడుకో, అవన్నీ అయిన తర్వాత అప్పుడు వస్తాంలేండి, రాకుండా ఏం పోగానే వస్తాం, టైం ఇవ్వండి మాకు అంటారే తప్ప ధైర్యం చేసి వెళ్ళే గుండెల మీద చేసుకుని వెళ్ళేవాడు ఎవడు లేడు. ఎందుకని? భయం. నిజంగా జరిగితే కనుక ఇదంతా ఊరికినే అంటున్నా. కానీ వాస్తవంగా ఏంటంటే మామూలుగా అసలు ఇటువంటి ఒక ప్రాక్టీస్ చేయాలన్నా, ఒక సాధన చేయాలన్నా కూడా మనకు ముందే భయం. ఎందుకు భయము అంటే ఇది మనకి చేత కాదు, ఇది ఎందుకులేండి, ఇదంతా ఏదో యోగం అట, ఎవరో మహాత్ములు చేశారట, ఋషులు మునులు చేశారట, మనం చేయగలమో లేదో, పోనీ ఒకవేళ చేసిన తర్వాత ఇంకోటి ఏదన్నా అయిందనుకోండి, అయ్యవారిని చేయబోతే కోతి అయిందంటారే, అట్లా ఏదన్నా జరగకూడదు జరిగిందనుకోండి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? రాకూడనటువంటి దుష్పరిణామాలు, దుష్ఫలితాలు వచ్చాయనుకోండి, అనవసరంగా ఎందుకు మనకి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేయడం ఎందుకని? ఏదో తెలిసినవి 4 చేసుకుంటారు, కూర్చొని భజన చేసుకుంటారు, వదిలేస్తారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? సులభ. ఇదేమి భయంకరమైనటువంటి కష్టంతో కూడుకుని ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి మార్గం ఏం కాదు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో, భగవంతుడిని స్మరించడం ఏమైనా పెద్ద కష్టమైన పనే అండి? ఏమైనా కష్టమైన పనే? వాస్తవంగా ఏంటంటే భగవన్నామస్మరణ అనేటువంటిది ఏమైపోయిందంటే మన జీవితాలకి ఒక రకంగా ఆటంకం అయిపోయింది. అదొక అడ్డంకిలాగా ఫీల్ అవుతాం మనం. ఏంటండి ఎప్పుడు చూసినా చేయమంటారు, అంతే మా పనులు చేసుకోవద్దా మేము? మాకు ఇంకేం పని లేదనుకున్నారా? ఎంతసేపు భగవంతుడిని స్మరించుకుంటూ కూర్చోవడమేనా? ఇదేనా మా పని? అంటే భగవన్నామస్మరణ చేయటము, భగవంతుడిని స్మరించుకోవటం, భగవంతుడిని మనసులో నిలుపుకోవటం అనేటువంటిది మన దైనందిన కార్యక్రమాలకి ఇది ఒక ఆటంకం. అందుకని ఏం చేస్తాం? భగవంతుడిని స్మరించుకోవడం కోసం అని చెప్పి పొద్దున్న కొంత టైము, సాయంత్రం కొంత టైము కేటాయిస్తాం. మనం కేటాయించి పొద్దున్న ఒక పావు గంట, అరగంట, సాయంత్రం ఒక పావు గంట, అరగంట ఒక పూజా గది, దాంట్లో కూర్చుని ఏదో చేయగలిగిందంతా చేసేస్తాం. మరి మిగతా సమయం అంతా ఏం చేస్తావు? మిగతా సమయం అంతా ఏం చేస్తామండి? మరి మా పనులు మేము చేసుకుంటాం. ఎందుకని ఆ టైంలో భగవంతుడు మనకు గుర్తురాడు, మిగతా సమయంలో భగవంతుడు పొరపాటును కూడా గుర్తు రాడు, రానివ్వం కూడా ఆయన్ని తలుచుకుంటూ కూర్చుంటే పనులు ఎట్లా అవుతాయండి? ఉద్యోగాలు ఎట్లా చేస్తాం? వ్యాపారాలు ఎట్లా చేస్తాం? ఇది కదా ప్రాబ్లం. అందుకోసమని మామూలుగా యోగి అయినటువంటి వాడు ఏంటంటే
వాడికి ప్రపంచంలో వ్యవహారం చేస్తే వాడికి ఆటంకం అండి. ప్రపంచంలో వ్యవహారం వాడికి ఆటంకం. ఎందుకని? యోగి అయినటువంటి వాడు నిత్యం భగవన్నామ స్మరణే చేస్తుంటాడు, నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూనే ఉంటాడు, ఆగడు ఎప్పుడు కూడా. వాడు ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో భగవన్నామ స్మరణ అనేటువంటిది కలిపేసి చేసుకుంటూ ఉంటాడు. ఆ భగవన్నామ స్మరణలోంచి పొరపాటున మనసు పక్కకి వెళ్తే అది వాడికి ఆటంకం. కాబట్టి ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో తస్యాహం సులభ పార్థ, నేను అట్లాంటి వాళ్ళకి చాలా సులభంగా అందుతాను. పెద్ద కష్టమైనటువంటి విద్య ఏం కాదు, ఇదేం బ్రహ్మ విద్య కాదు, చాలా ఈజీగా నన్ను చేరుకోగలవు అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమాం సంసిద్ధిం గతాః మహాత్మనః. పరమమైనటువంటి సంసిద్ధి, సంసిద్ధి అంటే మోక్షం, సమ్యక్ సిద్ధి, సరైనటువంటి సిద్ధి కలగటం, ఆ మోక్షాన్ని పొందినటువంటి మహాత్మానః, మహాత్ములైనటువంటి వాళ్ళు మాం ఉపేత్య, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి చేరుకుంటారు? వాళ్ళంతా మాం ఉపేత్య, నన్ను చేరుకుంటారు. ఓ నిన్ను చేరుకుంటారా? నిన్ను చేరుకుంటే మాకేంటి లాభం? వెంటనే చెప్తారు చూడండి, దుఃఖాలయం అశాశ్వతం పునర్జన్మ న ఆప్నువంతి. వాళ్ళ కలిగే లాభం ఏంటో చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఒక విచిత్రమైన పదం వాడారు, నాకు ఈ పదం అంటే భలే ఇష్టం అండి. ఏంటంటే మామూలుగా గ్రంథాలన్నీ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తూ ఉంటారు, అక్కడ గ్రంథాలు పెడతారు, దాని పేరేంటి? గ్రంథాలయం. గుళ్ళో దేవుణ్ణి పెడతాం, దాన్ని ఏమంటాం? దేవాలయం. ఈ మధ్య ఎవరో ఒకటి విజయవాడలో చూశాను, ఏదో వస్త్రాలయం, షోరూమ్ పేరు అన్నమాట అది, కాంచీపురం వస్త్రాలయం. అంటే అక్కడ ఏముంటాయి? వస్త్రాలు ఉంటాయి. భగవంతుడు ఈ ప్రపంచానికి ఒక పేరు పెట్టాడండి, దుఃఖాలయం. ఎంత బాగుందో చూడండి ఆ పేరు. వస్త్రాలు, ఓన్లీ వస్త్రాలే ఉంటే దాని పేరు, ఓన్లీ గ్రంథాలే ఉంటే దాని పేరు, దేవుడు మాత్రమే ఉంటే దాని పేరు, ఓన్లీ దుఃఖాలే ఉంటే దాని పేరు దుఃఖాలయం. ఎక్కడున్నాం మనం అందరం? దుఃఖాలయం. దుఃఖాలయం. ఆలయం అంటే అది తప్ప ఇంకే